వెంకట్ గారు. హార్టీ వెల్కమ్ టు ఆటా కన్వెన్షన్. పాపం ఇప్పటి వరకు చాలా అన్ని ధార్మికమైన స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చూసి ఉన్నారు. వాళ్ళని నవ్వించే బాధ్యత మీదే. మూడ్లో చేంజ్ చేసి కొద్దిసేపు అందరం సరదా నవ్వుకుందాం. మీ అందరూ తెలుసు రౌడీ రోహిణి అండ్ నాటి నరేష్ అండ్ ఇతను ఎవరో కొత్తగా చూస్తున్నారు కదా, గెటప్ శ్రీనుకి గెటప్ వేసి తీసుకొచ్చాం. అలాగే మా వాయిస్ వినిపిస్తుంది క్లియర్ గా మీకు? ఓకేనా? ఒకవేళ వినిపించకపోతే మీకు వినిపిస్తుంది, అయిపోయినాక మీరు అడిగితే మీకు చెప్తారు ఏమైందంటే. ఒక పని చేయండి, ఇంకా ద స్టేజ్ ఇస్ యువర్స్. నా మైక్ మీకు ఇచ్చేస్తాను, హ్యాపీగా నవ్వించేసేయండి. ఓకేనా? ఓకే. అందరికీ హాయ్ అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడ పిలిపించినందుకు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? స్టార్ట్ చేద్దామండి. సారీ నిజంగా నా మాట అర్థమవుతున్నాయి కదా? ఓకే, రెడీ. ఒక అర్థం చెప్తా. సో ఒక సరదాగా వచ్చి నవ్వుకుందాం. ఆ రోహిణి గారు నా వైఫ్ క్యారెక్టర్. సో బస్ స్టాండ్ లో ఊపిరిలో నన్ను ఎక్కించే పనిలో ఉంటారు. సో నేను ప్రోగ్రామ్ బయటికి వెళ్తాను అనమాట. ఏమే త్వరగా రా, ఆట ఈవెంట్కి వెళ్ళాలి. ఎందుకు కంగారు పెడతారు? మీ అబ్బాయిలకి హ్యాండిల్ షర్ట్ వేసుకొని మంచిగా వచ్చేస్తారు. మీరు ఎంత బాగా రెడీ అవ్వాలి. అసలే ఆటకు వచ్చాను, నన్ను ఎంత మంది చూస్తారు. అదిగో ఆ అంకుల్ చూడు, నన్నే చూస్తున్నారు. అదే ఎవరి యాంటీ అని చూస్తున్నాడు అంతే. అది సర్లే, ఎలా ఉన్నాను? ఆహా, ఏమున్నాయి, బాహుబలి సినిమాలో అనుష్కలా ఉందండి. అవునా? థ్యాంక్ యూ అండి. కాకపోతే పాట వల్ల పుల్లరుకుంటారు కదా, ముసలి ఎలా ఉన్నాం అంతే. మీకు తప్ప అందరికీ అందంగా కనిపిస్తాను. ఆ కిటికీ కట్టెన్ కుట్టించుకొని ఎన్నిసార్లు చెప్తాను? అట్లాంటి వాళ్ళు నన్నే చూస్తున్నారు. చూడక అంతే. అంత లేదు, నేను చాలా అందంగా ఉంటాను. అట్లాంటి టాక్. బాత్రూమ్ డోర్ పెట్టించుకున్నానా? తెగ చూస్తున్నాడు సుబ్బారావు. చూస్తున్నాడా చూడపోయాడా? చూస్తే చంపేను. చూస్తే ఆడే చచ్చిపోతాడులే. అంతేం ఉండదు, బానే ఉంటారు. బాగా అవుతున్నారు. ఎక్కడ రెడీ ఎక్కడ పని చేస్తావు? పుట్టింటికి. ఇప్పుడు పుట్టింటికి ఎందుకే? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. మీ నాన్న బెంగ పెట్టలే కానీ బెంగ పెట్టుకున్నాడట. అదేంటండి అలా అంటారు? ఏమైంది అందుకే? మా నాన్నకి స్టంట్ వేశారు. టెంట్ వేస్తారు, ఇప్పుడు వెళ్దాం. భోజనకి వెళ్ళచ్చు కదండి. ఎప్పుడు చూడు మా పుట్టింటి పేర్ల మీదే. ఎప్పుడు చూడు పుట్టింటి మీదే ఏడుస్తారు. కానీ మీ పుట్టింటి ఏం పెట్టారు? మైక్ పని చేస్తుందా కరెక్ట్ గా? పని చేస్తుంది, కొంచెం గట్టిగా అరవడం వల్ల కొంచెం బ్లాక్ అయింది. మంచి చెప్పు ఏమన్నా. ఎప్పుడు చూస్తే మా పుట్టింటి వాళ్ళ మీదే. మీ పుట్టింటి వాళ్ళు ఏం చేస్తారు? నగా నట్ర ఏమైనా పెట్టారా? నగా నట్ర పెట్టడానికి మధ్యాహ్నం కళ్యాణ్ చూడు తింటే కళ్యాణ్ టిఫిన్ సెంటర్ కావాలంటే 2 ఇడ్లీ పెడతా, తిని పెడతారు కావాలంటే. చాలు చాలు. ఏంటి తేడా చేస్తున్నావు? తాగొచ్చావా? ఏదో చిన్న ఈవెంట్ కదా, 2 పెకిలేసి వచ్చా అంతే. ఎందుకంటే మీ మగాళ్ళు ఎలా తాగుతారు? మీ మగాళ్ళు మందు మానేస్తే ఒక బెంచ్ కారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొచ్చేసారా? మీ ఆడలు మేకప్ వేయడం మనెత్త పెద్ద మనమే కొనుక్కోవచ్చు మనం. మేము మేకప్ వేసేది మీకు అందంగా కనిపించడానికే. మేము మంట తాగేది మీరు అందంగా కనిపిస్తారనే. ఆడవాళ్ళు మేకప్ మీద పడి ఏడుస్తారు. సరే అయ్యా, తలకి దెబ్బ ఏంటండి? నేను సుబ్బారావు మార్కెట్ లో రాటిచ్చి కొట్టాడే. కొడుతుంటే మీరేం చేస్తారు? ఎందుకు లేదు, అలా ఆవిడ నా చేతిలో ఉంది అప్పుడు. మైక్స్ పని చేయట్లేదు బ్రో. హలో, సరే ఇంతకీ ఆ సర్లతో గొడవ ఏంటి? మన పక్కింటి సర్లతో గొడవ ఏం లేదే, మామూలుగా మన ఇంటికి గెస్ట్ టీ తాగే టైం ఏమంటాం? టీ తాగుదానండి. అలాగే భోజనం చేయడానికి వచ్చాక ఏమంటాం? భోజనం చేస్తారండి. కలిసి పడుకుందాం అన్నాను అంతే. అవును, మీరు మాత్రమే తెలివైన వాళ్ళండి. మేమే తెలివైన వాళ్ళు. ఏ లేడీస్
తెలివైన కదా చేతులెత్తండి. సరే మీ లేడీస్ గొప్ప వాళ్ళు తెలివైన వాళ్ళ మగవాళ్ళు తెలివైన వాళ్ళు ఎప్పుడు తెలుసు. సరే సరే స్టార్ట్ చేయి. ఏంటి సరే ఇప్పుడే నిరూపిస్తాను ఎవరు తెలివైనోళ్ళు. ఆ, మనం ఇద్దరు రోడ్డు మీద అలా నడుచుకుని వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక ధనం ఉన్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట కనిపించింది. ఆ, మేమైతే ఏం తీసుకుంటావు తెలుసా? ఆ, మేమైతే మాత్రం ఆ డబ్బును మూట తీసుకుంటాం. అది అక్కడే పప్పుల బ్యాలెన్స్. మేము జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును ఎవరికి ఏమైనా అదే తీసుకుంటాం. సరే ఇంకో అని చెప్పే మనంతా రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్నాం. ఒక 2,000 రూపాయల నోటు, ఒక 500 రూపాయల నోటు ఉన్నాయి. నువ్వైతే ఏం తీసుకుంటావు? ఆ, 200 రూపాయలు. నేనైతే 2 తీసుకుంటాను. పిచ్చిదానా? సరే కానీ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. డౌట్ చెప్పు. ఈ ఫైవ్ స్టేషన్లో అబ్బాయిలు ఎందుకు పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఏంటి ఫైర్ స్టేషన్ లో మగాళ్ళు ఎందుకు మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేస్తారు? చాలా సింపుల్ ఆన్సర్. ఏం లేదు, జాగ్రత్త తిరగనండి. ఆడపడ వచ్చా అందుకని మగవాళ్ళకి ఇస్తారు. సరే బస్ సరే, లో చాలా మంది ఇంతసేపు అయింది బస్ రాదేంటి? బస్సు వచ్చినప్పుడు ఎలా పోగిరేది వస్తారు పక్క పద. భయ్యా ఇక్కడ ఏం జరుగుతుంది? కనేంటునని మన అట్లాంటి వాళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు. అవునా? అది. ఏయ్, రామప్రసాద్, లేదండి ఆడుకోవడానికి వచ్చాను. మీ బ్యాట్ ఉందా అక్కడ బాల్ ఆడుకుందాం. ఏయ్, ఏమనుకుంటున్నావు? ఆయన గ్లామర్ చూసి ఏం మాట్లాడుతున్నా? ఇతను అమ్మో ఏమనుకున్నారే? వచ్చేటప్పుడు ఒక అమ్మాయి బాబోయ్ ఎంత అందంగా ఉన్నావని. ఏమంది బాబోయ్? బాబోయ్ కాదు, ఏంటి బాబోయ్ ఇంత అందంగా ఉన్నాను ఉంటుందిలేండి. ఆటలు అందరూ ఈయన ఏమని పిలుస్తారో తెలుసా? ఈవెంట్ రావద్దని పిలుస్తారా? కాదు, ఆ, ఏమని పిలుస్తారో ఏమంటారు తెలుసా? సార్? మడత కాజా అంటారు. ముడత కాజా కాదు, ముడత కాజా ముడతలు ఉన్నాయి కదా అందుకంటారులేండి. ఏయ్, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు. ఆయన అసలే పూతరేకలా ఉంటాడు. అతన్ని ఆశ్చర్యపురం పూతరేక అంటారు. అనకాపల్లి ఎన్నపురం ఏం కాదు, మొత్తం జంగు పట్టిస్తున్నాడు. ఏయ్, ఆయన కోర్సు తెలుసా నీకు? ఏంటి సార్ మీ గోల్ ఏంటి సార్? ఆ గోల్స్ నిండా ఏసీ ఉండాలి చల్లగా. ఆ, నిండా డబ్బులు ఉండాలి. నేను ఏం చెప్తున్నా నాకేం పని చెప్పకూడదు ఎవరు. ఇది పని చేయండి. ఏటీఎం లో వాచ్మెన్ సరిపోద్ది అంతా. ఆ వాడి గోల్స్ ఇంకే ఉంటాయి. ఏంట్రా నీ గోల్ ఏంటి? అప్పుడు మన గోల్స్ నేను ఒక దగ్గర కూర్చోవాలి, కూర్చోవాలి. నా చేతిలో డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అలా కలుపుతావరా? అంతే. ముందు సులభ కాపులో సొంతలు కూర్చో అందరూ డబ్బులు వెళ్ళిపోతారు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు. సర్లే, ఇట్లాంటి చెప్పండి. ఇలా వెళ్తే ఆట వస్తుందా? ఇలాగెళ్తే చేరుకుపోతుంది. ఇంచెళ్ళొచ్చు కావాలంటే. అబ్బా, ఎవరండి ఈ చక్కని చుక్క? మీ అక్కరా పేరేంటి? సోనాలి బిందా? సత్తు బిందే. హ? కాదండి, మీ ఆవిడ్ని చూస్తుంటే నాకు ఒక కవిత వస్తుంది. నేను చూస్తే నీకు కవిత చెప్పాలంటే చెప్పండి చెప్పరా? నీ అడుగులో నా అడుగు, నీ కోసం తెచ్చా ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. ఏయ్, ఇది టిఫిన్ చేసింది అడుక్కోలేదు. సరే గాని మీ ఆవిడ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ఏం వాడుతుంది? థ్యాంక్ యూ. పొద్దున్నే లేచి ఇంతమంది కొబ్బరితో పచ్చడ చేస్తాను. ఓకే. మధ్యాహ్నం మందార పెట్టి స్నానం చేస్తాను. మరి రాత్రి? విగ్గి తీసి గోడకు పెడుతుంది. కాదండి, నాకు ఒక డౌట్. నేను పెళ్లి చూపులకి వెళ్తున్నా, ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా? పెళ్లి చూపులకు వెళ్తున్నావా? ఆ, ఆడవాళ్ళకి ఎన్ని చిట్కాలు తెలుసు నేను చెప్పింది బాగా చెప్పు. ఓకే. ఓకేనా? మీ అత్త వాళ్ళు స్కూటర్ పెడతా అన్నారనుకో కారు పెట్టమను. ఓకే. కూలర్ పెడతా అన్నారనుకో తీసి అడుగు. అమ్మాయిని అడుగుతా? వాళ్ళ అమ్మని అడుగు. దాన్ని అడుగుతావేంట ఏదో డౌట్. ఏం చేస్తుంటారు ఇంటికి? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తామండి. ఇంట్లో మీ పనులు చేస్తారు. పనులు చేస్తాడు. వంట చేస్తూ పనులే బట్టలు కూడా పనులే కాపురం పనులు. ఇంకా అర్థమే పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు. అసలే రాత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా. రాత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట ఆ, ఏమన్నారు? రాంగ్ నెంబర్ పెట్టే అన్నారు. మరి అలాగే అంటారు నేను చూస్తుంటే. సరే గాని ఇది బస్ స్టాండే కదా, బస్ స్టాండ్ అనండి. 10 గంటల బస్ ఎన్ని గంటలకు వస్తుందండి? 10 గంటల నువ్వే అంటున్నావు. 10 గంటలకు వస్తాడు. 10కే వస్తుంది. అది పోనీ లాస్ట్ బస్ ఎన్ని గంటలకు వస్తుంది? లాస్ట్ బస్ 12 గంటలకి. దాని తర్వాత? చెప్పుతో కొడతా. అదే లాస్ట్. ఏమే ఎలా పే చేస్తారు? ఎవరికి సరే గాని ఈ అడ్రస్ చెప్పండి. ఆ, నాకు తెలుసు. మీ ఆవిడకి అడ్రస్ తెలిసి ఒకసారి పంపిస్తారా? పంపించేస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటి తర్వాత ఉండిపోద్ది. ఆ? మూసుకో పద. ఎవరు బాయ్ నాన్నకి చంపేస్తారండి. టంట్ వేసిన 2 నిమిషాలు ఆగు. ఒక టంట్ వేస్తారు అన్న నువ్వు ఎక్కడ టంట్ పద బయలుదేరుదాం.